सरसी जयना भगनि सन्नुति जयसे అంటే ఏదైనా ఒక సాధన చేసిన తర్వాత దీని నుంచి ఇంకేం చేయొచ్చు అనే ఒక ప్రయత్నం ఉండాలి. ఇప్పుడు మామూలుగా ఇలా చెప్తూ ఉండగా ఇందాక మనం అనుకున్న ఆ వంటక్షరం కూడా ఇందులో చేసుకోవచ్చు. సగర్దగసి జగ నా భగనిన్ను సన్నుతి జయసేను అలా చాలామంది మనోధర్మ సంగీతం నేర్చుకోవాలండి అని అనుకుంటుంటారు, అనుకుని వస్తారు. చాలామంది పెద్దవాళ్ళ దగ్గరికి వస్తుంటారు. మనోధర్మ సంగీతం డైరెక్ట్గా రాదు. ఆ విషయం అంటే అందరికీ తెలియడం కోసం చెప్తున్నాను, చాలామందికి తెలియదు. మనోధర్మ సంగీతం నేర్చుకుంటే వస్తుందేమో, పల్లవులు ఏమైనా చెప్తారా అండి, పల్లవి వస్తుందా, తానం వస్తుందా అంటే అవేవి అలా డైరెక్ట్గా రావు. ఇవన్నీ చేస్తేనే వస్తాయి. అంటే అది మనకు కష్టంగా అనిపించినా కూడా అది నిజం. పల్లవి నేర్చుకోవాలి అంటే దాని వెనకాల ఈ ఎక్సర్సైజ్ అంతా చేసి ఉండాలి. మనం చేస్తే అప్పుడు పల్లవి త్రిస్రం పాడడం, ఖండం పాడడం, లేకపోతే ఒక అక్షరం జాగా పెట్టి పాడడం, దాన్ని 3 కాలాలు పాడడం, త్రిస్ర పైకాలం పాడడం, ఇంకెన్నైనా అందులో చేయొచ్చు.
అవి చెయ్యాలంటే ఇవి ఏ సాధన చేయకుండా మనం ముందుకు వెళ్ళిపోయి పల్లవి పాడాలి అనుకుంటాం. అది చాలా అజ్ఞానం అనమాట. అందుకే ఈ వర్ణం అనేది ఎంత ముఖ్యం అనే ఆ మెట్టుని చాలా అంటే నెగ్లెక్ట్ చేసేస్తున్నాం. ఆ నెగ్లెక్ట్ చేయకూడదు. అంటే కాలేజీల్లో సిలబస్ అవనండి, లేకపోతే ఇంకో కారణం వర్ణం పూర్తిగా రాకుండా కృతులకు వెళ్ళిపోవడం, అంటే అరగకుండా ఇంకొక అన్నం పెట్టేస్తుండం. అలాంటి ఒక వ్యవస్థని దురదృష్టవశాత్తు అందులో తప్పక చేయాల్సి వస్తుంది. కానీ ప్రతి విద్యార్థి కూడా ఈ మెట్టు దాటితే కానీ నెక్స్ట్ మనకి రాదు, ఇది చేయకూడదు అని మనం ఒప్పుకొని దానికి కావాల్సిన సాధన చేయాలి. ఒకవేళ ఏదో ఒక కోర్స్ అయిపోయింది, ఎంఏఓ ఇంకోటో అయిపోయినప్పుడు నవగ్రహ కీర్తనలు, నవావరణ కీర్తనలు అన్నీ అయిపోతాయి. కానీ మనకి వర్ణం సరిగ్గా రాకపోతే వెనక్కి వెళ్ళాలి. దానికి మనం ఒప్పుకోగలగాలి. వెనక్కి వెళ్ళి పర్వాలేదు, ఇప్పుడు ఎంఏ అయింది కాబట్టి వర్ణం పాడకూడదా, వర్ణం పాడితే చిన్నతనం అనుకోకూడదు. మళ్ళీ వర్ణంకి వెళ్ళి చక్కగా నేర్చుకుని అప్పుడు పల్లవి దగ్గరికి వస్తే అందులో ఉండే తృప్తి చాలా వేరేగా ఉంటుంది. కాబట్టి విద్యార్థులందరూ చక్కగా అది ఖచ్చితంగా గమనించాలి అని నేను ఆకాంక్షిస్తున్నాను. ఇదే అటతాళ వర్ణాన్ని ఇంకొక ప్రక్రియ ఉంది. అటతాళ వర్ణం 56 అక్షరాలు ఇందాక అనుకున్నాం కదా. ఇప్పుడు మనకి 5 నడలు ఉన్నాయి, 5 గతులు: చతురస్రము, త్రిస్రము, మిశ్రము, ఖండము, సంకీర్ణం. ఇప్పుడు చతురస్రం 4 అక్షరాలు ప్లస్ త్రిస్రం 3 అక్షరాలు, 4 + 3 7, 7 ప్లస్ మిశ్రం 7 + 7 14, 14 ప్లస్ ఖండం 5, 14 × 5 19, 19 + 9 సంకీర్ణం, అవి 28 అక్షరాలు. అంటే పంచనడలు 5 నడలు టోటల్ 28 అక్షరాలు అవుతుంది. 28 అక్షరాలని డబల్ చేస్తే 56. సో అటతాళ వర్ణం ప్రాక్టీస్ చేసుకోవడానికి అంటే పంచనడలు వేస్తూ అటతాళ వర్ణం సులువుగా పాడుకోవచ్చు.
తరువాత బాగా కొన్ని ఒక 15-20 వర్ణాలు వచ్చిన తర్వాత స్టామినా బిల్డ్ చేసుకోవాలి. అంటే ఏం చేయొచ్చు అంటే ఆగకుండా మధ్యమకాలం వర్ణాలు ఆగకుండా పాడచ్చు. ఈ ప్రాక్టీస్ ఇక్కడ చాలామందికి తెలుసు. అయితే అలా ఒక్క 3 వర్ణాలు పాడి చూపిస్తాను నేను. అంటే ఇంకా మధ్యలో కూడా ఆపకూడదు. చరణానికి కానీ ముక్తాయి తర్వాత కానీ ఆగకుండా నెక్స్ట్ వర్ణంకి వెళ్ళిపోతుండడం. అలా 15 వర్ణాలు కనుక పాడితే 3 గంటలు కచేరీ పాడచ్చు. సరసూడని కోరి సరమరులు కొన్నదీర్ గిరి వేలయు శ్రీ వెంకటేశ సమయము సరి గరి సరి సగరి సని దరి సగరి గరి దరి మప దప మరి మపద సరి దప మదప నిదని పద మప సరి మపద నిద నిదప మప సని దప దరి సని దప మదప నిద పద సని గరి దగరి సని దద సని దప మగరి గరి సని దరి సని దప మగరి సని పైరేనరు నాయి వేళ దప దప మగరి మాపద నిదప మదని పైరేనరు నాయి వేళ దని పద పమ పద నిద మగరి సదత రిమ పద సరి మప దని దప మదని పైరేనరు నాయి వేళ దని ద మగరి నిద మగరి సద మగరి సగరి సని రిసని ద పద సరి మ పద సని దరి సని పద సరి ద సని పద మ పద గరి సని ద ప మద నీ పైరేనరు నాయి వేళ రిసని ద ప మగరి సద స ప మద పని ద ప మ పద సని ద పద ని ద ప మ పద మగరి ని ద ప మ సని ద రిసని ద పద మగరి స ద సరి మ పరి మ పద ప మ పద స మ పద సరి గరి రి సని దరి స ని ద ప ద ప మగరి మ పద సరి గరి సని ద ప మగరి స రి మ పద ని పైరేనరు నాయి వేళ సామి నిన్నే కోరి నాను తల మూసేయనేర అగదూరము నీ వేళయు శ్రీరథపురి నివాస శుభది సమని గరి రి సని ని పని ని సని ని పని సరి గరి సరి మ పని 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 సరి గరి సని పామరి గరి సరి మ పని కామ కోటి సుందర నన్నేలు కోరస ని పామరి గరి సరి మ పని కామ కోటి సుందర నన్నేలు కోరని సని పమరి గరి సని సని పమ పని సరి ని సరి మ పని కామ కోటి సుందర నన్నేలు కోరమ పని మ పరి గరి రి గరి స ని సరి గరి సరి మ పని పని సరి గరి రి గరి రి సని పని సరి ని పమరి గరి సని సరి మ పని కామ కోటి సుందర నన్నేలు కోరని పమరి గరి సని పమ పని సరి ని సరి గరి రి ని సరి మరి గరి ని సరి పమరి సని సరి పమరి ని సరి ని సరి పని పమరి మ పని కామ కోటి సుందర నన్నేలు కోరస ని ద పని మ పరి గరి రి గరి స ని సరి
సరి ని స గమ మగ మరి గమ ద పద ని సరి స గరి సరి ద నీ దే ని వలే నన్ను చబుదా మగ మరి ని స ద ని రి స గమ ద నీ దే ని వలే నన్ను చబుదా ని స ద ప మ ద ప మ ప గ మ రి స ద ని స గ గమ ప మ ద ని స ద ప మ ద నీ దే ని వలే నన్ను చబుదా ని స ద ప మ గ మ ద ప గ మ రి స స గ మ ప మ ద ని స ద ని స రి స మ గ మ ద ని దే ని వలే నన్ను చబు స స స రి ని స ద ని స ద ప మ గ మ ద ద ని స ద ప మ గ మ రి స ని స గ మ ప స స గ గ ప గ మ రి ని మ రి గ స ద గ స రి ని ప మ గ మ ద ని దే ని వలే నన్ను చబుదా తర్వాత కాల ప్రమాణం మార్చుకుంటూ సాధన చేసుకోవడం ఒక వెరైటీ. అంటే 3 కాలాల్లో వచ్చేస్తుంది, కానీ 3 కాలాలకు కూడా బాగా స్లోగా చేసి పాడటం, కొంచెం స్పీడ్గా పాడడం, అలా కాల ప్రమాణం మార్చి పాడుకుంటూ ఉండాలి వర్ణాన్ని. అయితే ఇంకొక కొంచెం బ్రెయిన్ షార్ప్గా ఉండడానికి ఈ మధ్య ఒక్క చిన్న అంటే మనకి మనమే ఒక టెస్ట్ పెట్టుకోవడం అనమాట. ఒక 10 వర్ణాలు అంటే మోహన, శంకరాభరణం, కళ్యాణి, హంసధ్వని, కాంబోజి, దర్బారు, నవరాగమాలిక, నాటకరంజి, వసంత, తోడి, ఈ 10 నేను మామూలుగా అనుకున్నాను. ఇందులో మొదటి చిట్టస్వరాలన్నీ వరుసగా పాడాలి. అంటే మొదటి చిట్టస్వరం ఏంటి అనే ఆలోచనకి ముందు అది బ్రెయిన్లో ఉండేటట్టు నేను ప్రయత్నం చేస్తాను. గరి సరి దరి దస రి గరి పమ పగ మరి గ సరి ని సరి గమ పమ గరి దమ గరి ని సరి గమ పద ని పగరి సని పరి ని సరి గ సని ద పమ గరి సని గమ పద ప ద ప మరి గరి స రి మ ప మ గ రి గరి స ప ద స రి మ ద ని ద మ గ స రి స ని ద మ ని ద ని స ని స రి గ మ స ని ద మ గ రి స ని ద ని స గ మ ద గ మ గ రి ని రి స గ ని స రి గ మ ద ఇలా. ఇది ఇప్పుడు ఒక ఫస్ట్ చిట్టస్వరం అని చెప్పాను, కానీ ఇప్పుడు ఏదైనా చేయొచ్చు వర్ణంలో. ముక్తాయిస్వరం లేదా ఒక అనుపల్లవి. అంటే ఈ వర్ణం అవగానే ఇంకొక వర్ణంకి స్విచ్ ఆన్ అవ్వాలి అంటే వెంటనే అది మైండ్లోకి రావాలి. అంటే ఇది జస్ట్ మనం మ్యాథ్స్లో ఏవో కొన్ని రీజనింగ్ లాజిక్లు ఏవో చేస్తుంటాం కదా, అలాంటివన్నీ ఇందులో చేసుకుంటే అవి చాలా సులువుగా వస్తాయి. వాటికి ఎక్కువ కష్టపడుతున్నాం అంటే ఆ క్వశ్చన్ ఎలా ఆన్సర్ చేయాలి అని మనం బ్రెయిన్ ఎలా షార్పెన్ చేసుకోవాలి అనే విషయానికి ఎక్కువ కష్టపడకుండా ఆర్ట్ ద్వారా మనం ఆనందంగా ఒక ఫన్ సరదాగా ఒక 4 కూర్చుంటే ఇలాంటి వర్ణ సాధన చేసుకుంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మొబైల్స్ పక్కన పెట్టేసి ఇది చేస్తే చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. చివరిగా భైరవి అటతాళ వర్ణాన్ని చతురస్రం కింద కాలం, త్రిస్రం కింద కాలం, చతురస్రం రెండో కాలం, త్రిస్రం రెండో కాలం, చతురస్రం మూడో కాలం పూర్వాంగం పాడి ఆ వర్ణం ఉత్తరాంగం మధ్యం కాలంలో పాడి ఈ కార్యక్రమాన్ని ముగిస్తాను.
దని ని దని సరి ప దని ని ప దని ని పదని సరి గ మ పద ప మ ద ప ని ద ద ప ప మ ని దని పదని మ పదని సరి మగరి సరి ని సరి గ మ పద మ ప దని సరి రి సరి ద ని ద ప మగరి ద ని 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 ఇలా వర్ణాన్ని ఇన్ని రకాలుగా సాధన చేసుకుంటే స్వరజ్ఞానం, రాగజ్ఞానం, తాళజ్ఞానం, లయజ్ఞానం, పలుకు, ఒదుగు, బ్రెత్ కంట్రోల్, వాయిస్ కల్చర్, ధారణ శక్తి, ఒద్దిక, బ్రెయిన్ షార్ప్గా అవడం, అంటే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు కొన్ని రాసుకున్నాను. ఒద్దికగా పాడడం ఎందుకు వస్తుందంటే కింద కాలానికి పై కాలానికి మధ్యలో ఒక కాలం పాడుతున్నాం. వీరి ఈ పలుకు రావాలంటే ఒక ఒద్దిక అంటాం. ఒద్దికగా విసిరేయకుండా అక్షరాన్ని అలా పట్టుకొని పాడడం, పట్టుగా పాడడం, ఇలాంటివి. కర్ణాటక సంగీతానికి కావాల్సిన ప్రతి అంశము కూడా మనకి వర్ణంలోనే దొరుకుతుంది అన్న విషయాన్ని మనం ఇలాంటి సాధనల ద్వారా తెలుసుకొని ఇక్కడ ఉండే విద్యార్థులందరూ కూడా ఈ వర్ణ సాధనని బాగా ఉపయోగించుకొని ఈ సాధనలన్నిటినీ చేసి మనం ఒక వర్క్షాప్లో పెట్టుకొని అందరూ విడివిడిగా పాడేలాగా కూడా ఒక సెషన్ పెట్టుకుందాము. తప్పకుండా అందరూ దీన్ని ఉపయోగించుకుంటారని భావిస్తూ, ఎక్కడైనా పొరపాటుగా ఏమైనా మాట్లాడి ఉంటే క్షమించమని గురుగారిని కోరుకుంటూ నమస్కారం. ఇంత అద్భుతమైన ప్రక్రియ చేసిన తర్వాత ఎలా ఉందని చెప్పడానికి మాటలు లేని ప్రస్తావనలు. మనం మాట్లాడకుండా ఉంటే
అమోఘంగా ప్రశ్నించినట్టు. ఎందుకంటే మాటలకు అవధులు లేని అద్భుతమైన ప్రజ్ఞ మా బిడ్డది. థ్యాంక్ యూ తల్లి.